ఏపీలో తెలుగుదేశం పార్టీ గెలుపును ఎవరు ఆపలేరన్నారు చంద్రబాబు. అమరావతిలో పార్టీ నేతలతో సమావేశమైన చంద్రబాబు ఫలితాలు వచ్చేంత వరకు అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు మొన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన వైసీపీ అధినేత జగన్ వేసవి విడిది కోసం స్విట్జర్లాండ్ వెళ్లారు. ఏపీలో టీడీపీ 100% గెలుస్తుందన్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. చరిత్రలో ఇంతటి చెత్త ఎన్నికలు ఎన్నడూ చూడలేదన్నారు. అధికారులకు ట్రైనింగ్ ఇవ్వకుండానే ఎన్నికలు నిర్వహించారన్నారు. అమరావతిలో పార్టీ నేతలతో సమావేశమైన చంద్రబాబు క్యాంప్ ఆఫీస్లో సీఎం ప్రెస్ మీట్ కూడా పెట్టుకోవద్దని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం నిరంతర ప్రక్రియని జూన్ 8 వరకు తెలుగుదేశం ప్రభుత్వమే ఉంటుందన్నారు. టీడీపీ నేతలపై కేంద్రం ఐటీ, ఈడీ దాడులు చేస్తుందన్న చంద్రబాబు ఎన్నికల్లో పోటీ చేయని వారిని కూడా వదలట్లేదన్నారు. తెలంగాణలో ఏ ఒక్కరిపై ఐటీ దాడులు జరగలేదని చంద్రబాబు విమర్శించారు. ఏపీలో తిరిగి చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారన్నారు టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి. పెన్షన్ల పెంపు, పసుపు కుంకుమ పథకాలే తిరిగి టీడీపీని అధికారంలోకి తెస్తాయన్నారు. మొన్నటి ఏపీ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిపి దాదాపు 10,000 కోట్లు ఖర్చు చేశాయన్నారు జేసీ. ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని తగ్గించాలన్నదే తన తపన అని జేసీ చెప్పుకొచ్చారు. ఇంత కరప్షన్ జరుగుతుంటే దేశంలో అందరూ చూస్తూ ఉండాలన్నా ఎవరో ఒకరు నడుం బిగించాలి. ఈ ఖర్చు తగ్గించాల్సినటువంటి అవసరం ఉండేది. కేవలం పశువు కుంకుమ, ముసలి వాళ్ళ పెన్షన్, ఈ రెండు లేకుండా పోతే మా పరిస్థితి ఆ భగవంతుడికే తెలియదు. నా కాన్స్టిట్యున్సీలో నాట్ లెస్ దాన్ 50 crores అది ఆయన ఖర్చు పెట్టాడు, నేను ఖర్చు పెట్టాను, నువ్వు ఖర్చు పెట్టావు. 50 కోట్ల పైనే తప్ప 50 కోట్లకు తక్కువ ఏ కాన్స్టిట్యున్సీ కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిపోయాడు. మరోవైపు మొన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన వైసీపీ అధినేత జగన్ వేసవి విడిది కోసం విదేశాలకు వెళ్లారు. 5 రోజుల పాటు స్విట్జర్లాండ్ లో పర్యటించనున్నారు. ఈ నెల 27న తిరిగి హైదరాబాద్ కి రానున్నారు జగన్.